హే శిశింద్రి, అయ్యవారు చెప్పినట్టు ఆడు. మోటు, అక్కడ ఏం జరుగుతుందో వెళ్ళి చూద్దాం పదా. అక్కడ ఏం జరిగితే మనకెందుకు జరగని, మనం వెళ్ళి వేడివేడి సమోసాలు తిందాం. సమోసాల గురించి తప్ప నువ్వు ఈ ప్రపంచంలో ఇక దేని గురించైనా ఆలోచిస్తున్నావా? నోరు మూసుకుని పదా. అటికి దూకు, ఇటికి దూకు. అద్భుతంగా ఉంది. హే శిశింద్రి, ఈ రింగులోంచి ఆ పక్కకి దుమ్కు. అరే శిశింద్రి, మిత్రులకు సలాం కొట్టి నమస్కారం చెప్పి షేక్ హ్యాండ్ ఇవ్వు. ఇవ్వు. డబ్బులు సంపాదించడానికి ఇది చాలా సులభమైన మార్గం. మంచి ఐడియా, మనం కూడా కోతులు ఆడిద్దాం. కానీ మన దగ్గర కోతి లేదుగా. ఇప్పుడు ఆ కోతిని ఏ కొండ మీద నుంచి తీసుకురావాలో ఆలోచించు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదో. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సర్జీ. ఇప్పుడు చూసావా పత్రు, మోటు నిజమైన మంకీలాగే ఉన్నాడు. మొహంలో ఆ కలతుడు. ఎవరికి ఎలాంటి అనుమానం వచ్చే అవకాశమే లేదు. అరే, నేనెందుకు కూతురి కావాలి, మీరెందుకు కాకూడదు? ఎందుకంటే బక్క పలసగా చీపురు పుల్లలా ఉండే నాలాంటి బక్క ప్రాణిని చూడడానికి ఎవరు మాత్రం ఇష్టపడతారు చెప్పు. అందుకే నీకు ఈ వేషం వేశాం. ముద్దు ముద్దుగా, బొద్దు బొద్దుగా, పొట్టి పొట్టిగా ఉన్న నీలాంటి కోతిని ఎవరైనా ఇష్టపడతారు. చూడు, చూస్తుంటే నాకే ముద్దొచ్చేస్తున్నావు. అసలు ఏం చేస్తున్నావు? మోటు పత్తులు లగాయితూ. మోటు అచ్చు నిజమైన కోతిలాగే ఉన్నాడు. ఇప్పుడు నేను నీ కోతి గెంతులు చూడడానికి తప్పకుండా వస్తాను. రండి రండి రారండి, అమ్మలారా అయ్యలారా, జాలిగల దేవుళ్ళారా, దయగల అమ్మలారా, ఈ నగర ప్రజలందరికీ పరిచయం చేస్తున్నాం. కోతులకే కోతి, గొరిల్లాలకే పెద్ద గొరిల్లా. ఈ కోతిని చూసి ఆనందించండి. ఇలాంటి కిష్కింధకాండని ఇంతవరకు మీరు ఎప్పుడు చూసి ఉండరు. అటు చూడండి, అక్కడ ఎంత పెద్ద మంకీ ఉందో. ఓయ్ శిశింద్రి, ఆటాడి చూపిస్తావా? ఇదేం బాగోలేదు శిశింద్రి. అమ్మలు, పిల్లలు, తాతలు, అయ్యలు అందరూ వచ్చారు. ఎవరికి నమస్కారం చెయ్యవే? బ్యాడ్ మేనర్స్. క్షమాపణ అడుగు. శిశింద్రి, ఆ రింగులోంచి అవతలికి దూకు. శిశింద్రి, ఇప్పుడు సైకిల్ తొక్కి చూపించు. చాలా అద్భుతంగా ఉంది. శిశింద్రి, సైకిళ్ళు అన్ని కోతులు తొక్కుతూనే ఉంటాయి. ఒక్కసారి మోటార్ సైకిల్ నడుపు. అయ్యమ్మా, అది గవర్నమెంట్ వెహికల్. కోతి గారు, కోతి గారు, ఆగండి ఆగండి ఆగండి, కోతి గారు ఆగండి. ఇప్పుడు చిట్ట చివరి ప్రదర్శన. మీరందరూ మీ చేతుల్లో ఉన్న సమోసాల్ని గాల్లోకి విసిరేయండి. ఒక్క సమోసా కూడా కింద పడకుండా తినేస్తాడు మా శిశింద్రి. భలే భలే. అటు చూసినావా? అది అసలైన కోతి కాదు. వెళ్ళి వాళ్ళని రక్కి గిక్కి వచ్చాయి. వెళ్ళు. కోతి గారు, మీరేం చేస్తున్నారు? నన్ను వదలండి. ఏం చెయ్యొద్దు. అరే నకిలీ
కోతి గారు ఎట్టాగుంది ఈ దెబ్బ ఓరి నాయనో, ఆ కోతి దాని ఇష్టం వచ్చినట్టు రక్కి మారేసింది. నా బాధ ఎవరితో అసలు నీ చెప్పుకోను? మొహానికి అయ్యో. ఉన్న ఆ కోతి మాస్క్ ని ఎందుకు తీసావు మోటు? అలా తీయడం వల్లే ఆ కోతికి నువ్వు నకిలీ కోతివని తెలిసిపోయింది. నువ్వు ఆ మాస్క్ తీయకుండా ఉండుంటే అది నీ ఎదురు పడ్డానికి కూడా గజగజ వణికిపోయి ఉండేది. మోటు, నువ్వు ఆ మాస్క్ వేసుకుని నీ మొహాన్ని దాచేసుకో. ఆగండి, అక్కడే ఆగండి. కోతుల్ని పట్టుకోవడం చట్టరీత్యా నేరం. మర్యాదగా మీరు ఆ కోతిని మాకు అప్పగించండి. అలాగే మీరు కూడా చట్టానికి లొంగిపోండి. మీరెక్కడికి పారిపోలేరు. పోలీసులు నలుదిక్కులా చుట్టుముట్టారు. ఎలా చుట్టుముట్టారు? ఎటువైపు నుంచి చుట్టుముట్టారో చెప్పండి. ఊరికే భయపెట్టడానికి చెప్తున్నానులే. పరిగెత్తండి. ఆగండి, ఆగండి. జిప్పు ఇరుక్కుపోయింది. నా డ్రెస్ రావటం లేదు. చాటుగా వెళ్ళి తర్వాత తిప్పుకుందులే, ముందు పరిగెత్తు. అటు చూడండి, చాలా పెద్ద కోతి. అక్కడే ఆగు కోతి. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. ఆగు. ఇన్ ద నేమ్ ఆఫ్ లా స్టాప్. కోతి ఆగు. ఆ కోతి సైకిల్ నడుపుతుందేంటి? అది దొరికిందంటే జూలో బంధించి టికెట్ 100 రూపాయలు చేస్తాను. అయ్యమ్మా, అది మోటార్ బైక్ కూడా తోలుతుంది. నా మోటార్ బైక్ తీసుకుని పారిపోయింది. అలా అయితే జూ టికెట్ 200 చేస్తాను. అయ్య బాబోయ్, నేనేంటి ఇలా ఇరుక్కుపోయాను? ఓ మంచి దేవుడా, ఈ ఒక్కసారికి నన్ను కాపాడు. ఇంకెప్పుడు కోతి వేషం వేయను. సువాసన! అయ్యో! అయ్యా, కాస్త వేడి వేడి సమోసాలు తినిపించు. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను. కొట్టు బాబాయ్, నేను మోటూని. కోతి! ఎవరైనా కాపాడండి. చింగం గారు, చింగం గారు, అక్కడ కూర్చునుందే కోతి. ఆ కోతి మనుషుల్లాగే మాట్లాడుతోంది. ఏంటి, అది మాట్లాడుతోందా? అయితే నేను జూ టికెట్ 1000 రూపాయలు చేస్తాను. అయ్యమ్మా, కలలు కండం మానే. ముందు దాన్ని ఎలా పట్టుకోవాలో ఆలోచించు. అటు చూడు, అది సమోసాలు తినడంలో ఎంత బిజీగా ఉందో. ఇలా చూడండి బాబులారా, మీలో ఎవరైతే ఆ కోతిని పట్టుకుంటారో వాళ్ళకి 10,000 బహుమానంగా ఇస్తాను. ఈ కోతి ఫైటర్ కూడా. దీని చేత ఫైటింగ్ కూడా చేయిస్తాను. అయితే జూ టికెట్ 1500 చేస్తాను. ఏయ్, ఎవరది? ఏయ్ కోతి, నిన్నే. ఆగు. హాయ్ జాన్, నువ్వేదైనా బండగా బొద్దుగా పొట్టిగా ఉన్న కోతిని చూసావా? చూశాను. నా వ్యాను దొంగలించుకు వెళ్ళిపోతున్నాడు. వ్యాన్ కూడా నడుపుతోందా? అయితే జూ టికెట్ 2000 చేస్తాను. నేను కోతిని కాదు, నా పేరు మోటు. మోటు. ఇక్కడ ఒక కోతి అంటోంది నేను కోతిని కాను అని.
ఇన్ని రోజులు గడిచినా మోటు ఆచూకీ తెలియలేదు. కనీసం ఒక్క ఫోన్ కూడా చేయలేదు. సర్లే, ఈ జూలో ఏదో మాట్లాడే కోతుందని చెప్పారు కదా, వెళ్ళి చూద్దాం పద ఆ మాట్లాడే కోతి సంగతి. లగాయతు ఆ మాట్లాడే కోతి అదృష్టం బాగుంటే మనం మోటునే అయి ఉండొచ్చుగా. వినండి వినండి సోదరులారా, సోదరీమణులారా, ప్రియమైన పిల్లల్లారా, ఇప్పుడు ఈ అద్భుతమైన కోతి ఆడే చివరి ఆట చూడండి. అందరూ మీ మీ సమోసాలతో సిద్ధంగా ఉండండి. నేను చెప్పినప్పుడు అందరూ ఒకేసారి సమోసాలు పైకి విసిరండి. అందులో ఒక్క సమోసా కూడా కింద పడదు. రెడీ స్టడీ అండ్ గో. ఈ కోతి వేషం తీసి మోటు ఎందుకు బయటకు రావడం లేదో నాకు ఇప్పుడు అర్థమయ్యింది.